హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఆర్థిక మంత్రితో భేటీ, ఉద్యోగ పెన్షనర్లకు అదిరిపోయే 4 భారీ శుభవార్తలు. అవేంటనే వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ సేవలే పరమావధిగా పనిచేస్తున్న లక్షలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు విశ్రాంత పెన్షనర్లకు ప్రభుత్వం నుండి ఒక అద్భుతమైన మరియు అత్యంత కీలకమైన సమాచారం వెలువడింది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న 12వ వేతన సవరణ సంఘం పీఆర్సీ మరియు ఉద్యోగులకు తక్షణ ఆర్థిక ఊరటనిచ్చే మధ్యంతర భృతి ఐఆర్ విషయంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం అత్యంత సానుకూలమైన ముందడుగు వేసింది. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములైన ఉద్యోగుల చిరకాల స్వప్నమైన కొత్త పీఆర్సీ అమలు దిశగా అడుగులు పడటం అనేది అమరావతి సచివాలయంలో జరిగిన తాజా చర్చల ద్వారా స్పష్టమైంది. ఈ సమావేశం ఉద్యోగ వర్గాల్లో నెలకొన్న నీలి నీడలను తొలగించి, వారి భవిష్యత్తుపై కొత్త ఆశలను మరియు నమ్మకాన్ని చిగురింపజేసింది. ముఖ్యంగా ఏపీ ఎన్‌జీఓ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ నేతృత్వంలోని ఒక ప్రతినిధి బృందం రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీ కేవలం సాధారణ చర్చలకే పరిమితం కాకుండా ఉద్యోగుల మనోభావాలను ప్రభుత్వానికి వివరించడానికి ఒక వేదికలా మారింది. సో, ఇటీవల సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఉద్యోగుల కష్టాన్ని గుర్తించి ప్రభుత్వం ఒక డీఏ బకాయిని విడుదల చేసినందుకు ఉద్యోగ సంఘాల నేతలు మంత్రికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. పండుగ సమయంలో చేతికి అందిన ఈ నగదు ఉద్యోగుల కుటుంబాల్లో సంతోషాన్ని నింపిందని, ఇది ఉద్యోగుల పట్ల ప్రభుత్వానికి ఉన్నటువంటి సానుకూల దృక్పథానికి మరియు బాధ్యతాయుతమైన తీరుకు నిదర్శనమని వారైతే కొనియాడారు. అయితే గత ప్రభుత్వ హయాంలో పేరుకుపోయిన ఆర్థిక భారాల గురించి మంత్రి పయ్యావుల కేశవ్ గారు ఈ సందర్భంగా స్పష్టమైన వివరణ ఇచ్చారు. గత పాలకులు వదిలి వెళ్ళిన వేల కోట్ల రూపాయల వేతన బకాయి, పీఎఫ్, గ్రాట్యుటీ నిధుల కొండల్లా పెరిగిపోయాయని, వాటిని సర్దుబాటు చేయటం ప్రస్తుత ప్రభుత్వానికి ఒక పెద్ద సవాలుగా మారిందని ఆయన పేర్కొన్నారు. అయినప్పటికీ ఉద్యోగులను ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశ్యంతో ఆ బకాయిలను క్లియర్ చేయడానికి తమ ప్రభుత్వం అత్యంత చిత్తశుద్ధితో పక్కా ప్రణాళికతో పనిచేస్తోందని ఆయన హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే అత్యంత కీలకమైన 12వ పీఆర్సీ కమిషన్ ఏర్పాటుపై చర్చ సాగింది. త్వరలోనే నిపుణులతో కూడిన ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తామని, ఈ కమిటీ ద్వారా శాస్త్రీయ పద్ధతిలో వేతన సవరణ జరిగేలా చూస్తామని మంత్రి ఉద్యోగ నేతలకు వివరించారు. పీఆర్సీ కమిషన్ తన నివేదికను ఇవ్వడానికి మరియు అది పూర్తి స్థాయిలో అమలు రావడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉన్నందున అప్పటి వరకు ఉద్యోగులకు ఆర్థికంగా అండగా నిలవడానికి మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించే అంశంపై ప్రభుత్వం తీవ్రంగా ఆలోచిస్తోంది. ఉద్యోగుల జీవన ప్రమాణాలు పెరగడానికి, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఆర్థిక వెసులుబాటు కల్పించడానికి ఐఆర్ ప్రకటించడం అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. ఈ విషయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో చర్చించి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బేరీజు వేసుకుంటూ త్వరలోనే ఒక తుది నిర్ణయాన్ని వెలువరిస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. కేవలం జీతాల పెంపు మాత్రమే కాకుండా ఉద్యోగుల వృత్తిపరమైన ఎదుగుదల మరియు వారి సామాజిక భద్రతపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఆయన స్పష్టం చేశారు. దశాబ్ద కాలంగా తమ భవిష్యత్తు కోసం ఎదురుచూస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రక్రియపై కూడా ప్రభుత్వం ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేస్తోంది. ఏళ్ల తరబడి అరాకొర జీతాలతో పనిచేస్తున్న వీరి జీవితాల్లో వెలుగులు నింపాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. అలాగే మహిళా ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రభుత్వం మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతోంది. ముఖ్యంగా చైల్డ్ కేర్ లీవ్స్ నిబంధనను మరింత సరళతరం చేయడంతో పాటు ఆ సెలవుల కాలాన్ని పెంచే దిశగా సానుకూల నిర్ణయం రాబోతోందని సమాచారం. ఇది ఉద్యోగినులు తమ వృత్తిని మరియు కుటుంబాన్ని సమర్థవంతంగా బ్యాలెన్స్ చేసుకోవడానికి ఎంతగానో తోడ్పడుతుంది. మరోవైపు రిటైర్ అయిన వృద్ధ ఉద్యోగుల సమస్యలపై కూడా మంత్రి సానుకూలంగా స్పందించారు. పెండింగ్‌లో ఉన్న మెడికల్ బిల్లులు మరియు ఇతర అరియర్స్ వల్ల విశ్రాంత ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం గుర్తించిందని, వీటిని దశల వారీగా విడుదల చేయడానికి నిధులు కేటాయిస్తామని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్రం ప్రస్తుతం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలతో పాటు ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడటమే తమ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత అని ఆయన నొక్కి చెప్పారు. రాబోయే బడ్జెట్ సమావేశాల్లో గానీ లేదా అంతకంటే ముందే
పీఆర్సీ కమిషన్ నియామకానికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న డీఏలను ఒక్కొక్కటిగా విడుదల చేస్తూ ప్రభుత్వ ఖజానాపై భారం పడకుండా సర్దుబాటు చేస్తూ ముందుకు వెళ్లాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. మొత్తానికి ఆర్థిక మంత్రి మాటలను బట్టి చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల చిరకాల సమస్యలకు త్వరలోనే శాశ్వత మోక్షం లభించబోతోందని స్పష్టమవుతోంది.